శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ చక్రవర్తి వారి సతీమణి మంత్రిగా బీర్బల్ని కాకుండా తన తమ్ముణ్ణి నియమిస్తే బాగుంటుందని అనుకుంటూ ఉండేది. కానీ అక్బర్ మాత్రం మంత్రి పదవికి బీర్బల్ వంటి తెలివైన సమర్థుడైన వ్యక్తే సరిపోతాడని గట్టిగా నమ్మేవాడు. రాణిగారు మాత్రం తన తమ్ముడు బీర్బల్ కంటే తెలివైనవాడని అస్తమానం అంటూ ఉండేది. ఆమె తన సోదరుని మంత్రిగా నియమించమని పదే పదే పోరు పెట్టడం ప్రారంభించింది. చివరికి ఒకరోజు అక్బర్ తన సతీమణితో, నువ్వెప్పుడు నీ తమ్ముడిని మంత్రిగా చేయమని పోరు పెట్టేదానివి కదా, అలాగే చేద్దాం. కానీ అలా చేసే ముందు నీ తమ్ముణ్ణి బీర్బల్ను పరీక్షించి సరైన వ్యక్తిని ఎంపిక చేస్తాను అని చెప్పాడు. రాణి అక్బర్ మాటలకు సమ్మతించింది. మరుసటి రోజు అక్బర్ తన బావుమరిదిని పిలిచి తనతో రమ్మని కోరాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచాక వీధిలో ఆవు పేడ పడి ఉండడం చూశారు. దాని దగ్గర ఆగిన అక్బర్, నేను నీకొక పరీక్ష పెడుతున్నాను. ఈ పేడ ముద్దను 2 రోజుల పాటు చెల్లా చెదురు కాకుండా రక్షించాలి. నేను 2 రోజుల తర్వాత వచ్చి చూస్తా అని బావుమరిదికి చెప్పి దర్బారుకు వెళ్ళిపోయాడు. అక్బర్ వెళ్ళిన మరుక్షణం ఆయన బావుమరిది ఆవు పేడను కంటికి రెప్పలా 2 రోజుల పాటు తిండి తిప్పలు మాని అక్కడే ఉండి కాపాడాడు. 2 రోజుల తర్వాత అక్బర్ ఆ స్థలానికి వచ్చి బావుమరిది పట్టుదల శ్రమ చూసి పొగిడాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన బీర్బల్ను పిలిచి బావుమరిదికి అప్పగించిన పనిని బీర్బల్కు అప్పగించాడు. అక్బర్ వెళ్ళిపోగానే బీర్బల్ ఆ పేడముద్దను ఓ గంపతో కప్పివేసి దానిపై, ఈ గంపను ఎవరూ ముట్టవద్దు, ఇది చక్రవర్తికి ఒక మహర్షి ఇచ్చాడు అని రాసి దర్బారుకు వెళ్ళిపోయాడు. తన రోజువారీ పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా నిర్వహించుకోసాగాడు. 2 రోజుల తర్వాత బీర్బల్ ఆ పేడ ఉంచిన స్థలానికి వెళ్ళి చూడగా అది సురక్షితంగా ఉంది. ప్రజలే ఆ బుట్టను, అందులోని పేడను కాపాడారు. ఆ తర్వాత అక్బర్ తన సతీమణితో ఆ స్థలాన్ని చూడటానికి వచ్చి బీర్బల్ పేడ ముద్ద మీద ఉంచిన గంపను, గంప మీద రాసి ఉన్న వాక్యాన్ని చదివి ఆశ్చర్యపోయాడు. సతీమణితో, చూసావా, నీ తమ్ముడు 2 రోజులు ఎంతమంది సైనికుల్ని కాపలా పెట్టి తను కూడా తిండి నిద్ర మానుకుని ఈ పేడ ముద్ద కోసం కష్టపడ్డాడు. కానీ బీర్బల్ ఏమాత్రం కష్టపడకుండా, రోజువారీ కార్యక్రమాలు మార్చుకోకుండా బాధ్యత నిర్వర్తించాడు. ఒక మంత్రికి శ్రమ పట్టుదల ఎంత ముఖ్యమో తెలివి ఆలోచన కూడా అంతే ముఖ్యం. అతను చిన్న చిన్న పనుల కోసం తన విలువైన సమయాన్ని వృధా చేసుకోడు అని చెప్పాడు అక్బర్ చక్రవర్తి. చక్రవర్తి మాటలను సమర్థించిన ఆయన సతీమణి మళ్ళీ ఎన్నడూ తన తమ్ముడిని మంత్రిగా నియమించమని కోరలేదు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.